శ్రోతలు ఉత్తరాలు, ఈమెయిల్, వాట్సాప్ ద్వారా పంపించినటువంటి సందేశాలు, వివరాలు, సమాధానాలు. ఈ లేఖావళిలో నాతో పాటు రూపకుడు ఉన్నారు. రూప, నమస్తే. ఈరోజు మనం లేఖావళికి సిద్ధంగా ఉన్నాం. అయితే శ్రోతల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తుంటే మనకి సమయం సరిపోదా అని అనిపిస్తుంది. నిజంగానా సార్? వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా ఎంత బాగా వింటున్నారు అనేది ఈ లేఖల ద్వారా తెలుస్తుంది. మనకి ఇక్కడి నుంచే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా లేఖలు రాస్తున్నారు, వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈమెయిల్ ద్వారా ఒకసారి చెప్తాము. ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు కాబట్టి AIR pcvsp@gmail.com. అది కూడా వాట్సాప్ కూడా ఉంది కదా, ఆ నెంబర్ ఏమైనా చెప్తావా? ఎస్, 7416172999. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క సందేశాన్ని పంపించవచ్చు. సాంప్రదాయబద్ధంగా మనకి చాలా కాలం నుంచి ఉత్తరాల ద్వారా వస్తున్నాయి కదా, అడ్రస్ కూడా మరొకసారి కొత్త శ్రోతలకు వస్తుంది. కేర్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, విశాఖపట్నం 530003. ఈ నెంబర్కి లేఖావళి ద్వారా చాలా వరకు మనకి మెసేజెస్ తర్వాత ఇలా పంపించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఎవరు ఫస్ట్ లెటర్ పంపించారు? ఒకసారి నాతోనే మొదలెడతాను. అయితే నాతో మొదలంటే నేను వచ్చిన ఉత్తరాన్ని చదువుతున్నాను. 19వ తేదీన ఆదివారం ప్రసారమైన ధనుష్మి నాటకంలో కొడుకుల పాత్రలు మరి క్రూరంగా ఉండడం, చివరిలో సుఖాంతం కూడా సంతృప్తిగా లేకపోవడం వల్ల ఆనందించలేకపోయామని జి సూర్యనారాయణ గారు మధురవాడి నుంచి రాస్తున్నారు. మరి ఇదే ధన్యోస్మి గురించి మరొకటి వచ్చింది. లేఖావళికి నమస్కారం అంటూ గాజువాక నుండి దొద్దుపూడి త్రినాథ స్వామి గారు రాశారు. అవి ఏమంటారంటే 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రసారమైన ధన్యోస్మి నాటకం చాలా చాలా బాగుంది. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. సంభాషణ అద్భుతంగా రాశారు. రచయిత స్నిగ్ధ గారు తల్లిదండ్రుల పట్ల విచక్షణ లేకుండా ప్రవర్తించడానికి కళ్ళకు కట్టినట్లు చూపించారు. నటీనటులందరూ పాత్రోచితంగా నటించారు. నాటికి నిర్వహించిన శ్రీ దిలీప్ కుమార్ రెడ్డి గారికి ఆకాశవాణికి ధన్యవాదాలంటూ చెప్తున్నారు. ఎస్, మరి మన లేఖావళి కార్యక్రమంలో తర్వాత మనకి పంపిస్తున్నారు. 17వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 1:30 మహిళావాణి కార్యక్రమంలో ప్రసారం చేసిన ఆషాఢ మాస విశిష్టత గురించి వివరణ తమ సంభాషణ ద్వారా ఎంతో చక్కగా వివరించారు శ్రీదేవి గారు, మానస గారు అంటూ. అలాగే మన పెద్దలు ప్రతి పండుగ పాటించవలసిన ఆచారాలు, వ్యవహారాలు, ఆరోగ్యంతో, సాంప్రదాయంతో ఎలా ముడిపడి ఉన్నాయో చక్కగా వివరించారు. మన హిందూ సంప్రదాయాలు, ఆచారాల గురించి, వాటి వెనుకున్న గూఢార్థాలు, ఆధ్యాత్మిక చింతన, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఆకాశవాణి ద్వారా ప్రసారం చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అంటూ పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి బ్రహ్మరాంబ, లాసెన్స్ బై కాలనీ నుంచి మనకి పంపించారు. అదే పేరూరి వారు చాలా వరకు పంపిస్తున్నారు. అది వాట్సాప్లో కూడా పంపించారు. ఆయన 23వ తేదీ గురువారం నాడు ఉదయం 7:15 ఉదయ సమయాల కార్యక్రమం వినిపించారు. తిరిగి వచ్చిన సంస్కారం నాటికి ఎంతో బాగుంది. అందులో పాత్రదారులు చాలా చక్కగా వారి యొక్క నటన అద్భుతంగా ఉందంటూ ఆయన అభినందిస్తూ రాశారు. అదేవిధంగా ఆయన కొన్ని సంభాషణలు కూడా ఇందులో పొందుపరుస్తూ దాని గురించి రాశారు. రచయితకు, సమన్వయకర్తకు, అందులో ఉన్న నటీనటులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. తెల్లవారిన తర్వాత కాలకృత్యాల అనంతరం కాఫీ తాగుతూ చక్కటి సంభాషణలతో కూడినటువంటి నాటిక వినడం ఎంతో ఆహ్లాదంగా ఉన్నట్టు ఆ పేరు వెంకట సోమశేఖర్ గారు, బ్రహ్మరాంబ గారు సేమ్ అతనే 24వ తారీఖు జూలై 24 శుక్రవారం నాడు 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన సద్ ఆధార్ కార్టన్ గుర్రం జాషువా గారి వర్ధంతుల సందర్భంగా వారి జీవిత విశేషాలను, వారి సేవలను మనసులకు హత్తుకుపోయేలా చెప్పారు అని అంటున్నారు. అలాగే కవితలు, పద్యాలు చదువుతూ ఘంటసాల గారి పద్యగానంతో అల్లరించి ఉదయ సమీరాల్లో మహనీయుల చరిత్ర, విజ్ఞాన పవనాల పలుకులు వినిపిస్తూ మా మనసులను ఆహ్లాదపరిచిన శర్మ గారికి ధన్యవాదాలు అని. అలాగే ఆరోగ్య మహాభాగ్యం శీర్షికన కాలేయ వ్యాధులు, హెపటైటిస్ ABC రకాల గురించి,
ఇంకా చాలా క్రానిక్ హెపటైటిస్, తర్వాత జాండీస్ మొదలైన వ్యాధుల లక్షణాల గురించి, చికిత్సల గురించి డాక్టర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ గారి ప్రసంగ వ్యాసం ఎంతో బాగుంది. లివర్ క్యాన్సర్ గురించి ఇంకా వివిధ రకాల వ్యాధుల గురించి ఎంతో విపులంగా తెలియజేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ గురించి మంచి అవగాహన కల్పించారు. డాక్టర్ గారికి అభివాదములు అంటూ పేరూరి వెంకట సోమశేఖర్ గారు, పేరూరి బ్రహ్మరంభ, లాసెన్స్ బై కాలనీ నుంచి మనకి చాలా పంపించారు. సంతోషం. అయితే ఈ విధంగా రూప అక్కిపాలెం నుండి సాండీలే గారు ఇలా రాశారు. అంటే ఇప్పుడు మీరు జానపదం అంటే పౌరాణిక వైనం అన్నా కదా, జానపద రంజన్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మన ఆంధ్రజాతి యొక్క ప్రత్యేక సాంస్కృతిక కళలు మనకు ఎంతో గర్వకారణము అంటూ మంగళవారం మధ్యాహ్నం రంగస్థలిలో చాలా బాగుంది. అదే రోజు రాత్రి శ్రీమతి జయంతి సావిత్రి గారిచే హరికథ ఆ, భక్తి మరియు సంగీతయుక్తంగా చాలా ఆకట్టుకుంది అంటూ రాశారు. తిరిగి గురువారం నాడు జానపద రంజనలో బుర్రకథ కూడా ఎప్పట్లానే చాలా బాగుంది. కథతో పాటు ఆ గంభీరము మధ్యలో బృందం యొక్క హాస్య స్పందన మనోరంజకంగా ఉన్నాయంటూ అని రాశారు. 25వ తేదీన ప్రతిపక్షం ఆత్రంగా అది ప్రతి 15 రోజులకు వచ్చేటువంటి కమల విజయం శ్రీ రాంపట్ల నరసింహ శర్మ గారి యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారి విశిష్ట శైలి, అదేవిధంగా గలం, రాగం, భావం ఇంకా పద్య పూర్ణంలో శ్రోతలకు చాలా ఆనందం కలిగిస్తుంది. మరి ఆయనకు మా యొక్క అభినందనలు అంటూ ఆయన చాలా గొప్పగా రాశారు. మన సాంస్కృతిక కళా వైభవాన్ని, వైవిధ్యాన్ని శ్రోతలకు అవగతం చేస్తున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సాండీలే గారు రాశారు. మీకు కూడా ధన్యవాదాలు సార్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అండ్ అలాగే ఎవరికి ఏ అవార్డులు వచ్చాయి అన్నది మనం చదివి గుర్తుపెట్టుకోవడం కష్టం, అలాంటిది మనకి లేఖ ద్వారా పంపించారు. సో ఎవరు అంటే ఆకాశవాణిలో ప్రసారమైన డాక్టర్ బండి సత్యనారాయణ గారి సృష్టించిన దృష్టి సాహితీ వ్యాస సంపుటిపై డాక్టర్ కేజీ వేణుగారి సమీక్ష చాలా చాలా బాగుంది అని, అలాగే ఈ పుస్తకం అంటే ఆ పుస్తకంతో పాటు కొందరి మహానుభావుల గురించి వ్యాసకర్త చాలా చక్కగా వివరించారు. ఎగ్జాంపుల్ అజంతా, అలూరి, సినారే, దాశరథి, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బోయి భీమన్న వీరులుగా తీర్చిదిద్దాలని, ఇవన్నీ కూడా ఈ నైరాస్యం గురించి ఎక్కువగా ఉంటాయి. అద్దేపల్లి పతనమైపోతున్న మానవత విలువలు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ దేవిప్రియ గారి గురించి. సో ఇలా మహనీయుల అద్భుత సాహితీ ధారలను అసాధారణ రీతిలో తీర్చిదిద్దిన డాక్టర్ బండి సత్యనారాయణ గారికి అభినందనలు, ధన్యవాదాలు అంటూ, అలాగే ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ ర్యాలీ నుంచి గట్టి బ్రహ్మాజీ గారు మనకి పంపించారు. గట్టి బ్రహ్మాజీ దేవికి గారు మహారాష్ట్ర నుంచి. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ముందే మనం అనుకున్నాం లేఖలు ఎక్కువగా వచ్చాయి వాట్సాప్లోని, అదేవిధంగా మెయిల్ ద్వారాను. మనకున్న సమయం సరిపోతుందో లేదన్నది కూడా సందేహమే. అయినప్పటికీ మనం ప్రయత్నం చేద్దాం. మరో శ్రోత ఇలా రాస్తున్నారు, శృంగవరపుకోట నుండి సీరపు శ్రీనివాసరావు గారు. ఆకాశవాణి విశాఖపట్నం సంచాలకుల వారికి నమస్కారం. నేను కవితలు, చిట్టి కథ మీకు వాట్సాప్ నెంబరుకు టైప్ చేసి పంపిస్తే పరిశీలిస్తారా, లేక మీకు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్లో మాత్రమే పంపాలా, సలహా ఇవ్వగలరు అంటూ ఆయన రాశారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మీరు ప్రసారం చేస్తున్నవి చాలా బాగున్నాయి, ఎంతో ఉపయోగపడుతున్నాయి, మీకు ధన్యవాదాలు. మధుమేహం, అదేవిధంగా మధుమేహానికి సంబంధించి ఏటి తినాలి, ఏటి తినకూడదు, ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి, ఆరోగ్యపరమైన అంశాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. పొలం పనులు, పల్లెసీమలు, ఉదయ సమయాల కార్యక్రమం, చింతన ఇవన్నీ కూడా బాగుంటున్నాయి. ఆకాశవాణికి ధన్యవాదాలు, అభినందనలు అంటూ ఆయన రాశారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు సంచాలకుల వారు ఇలా తెలియజేస్తున్నారు. శ్రీనివాసరావు గారు, మీరు ఎలాంటి కవితలు లేదా చిట్టి కథలు ఏదైనా పంపించవచ్చు. అయితే అవి ప్రసార యోగ్యంగా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించిన తర్వాత మాత్రమే వాటిని ప్రసారం చేయడం జరుగుతుంది. మీరు లేఖ ద్వారా మాకు పంపించవచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అయితే అవి పంపించిన తర్వాత మీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మీ యొక్క కన్సర్న్ తీసుకున్న తర్వాత అవి ఆమోదయోగం, ప్రసార యోగం అన్నీ పూర్తయిన అనంతరం
వాటిని ప్రసారం చేయడం జరుగుతుంది. నిరభ్యంతరంగా మీరు మీ యొక్క రచనలు పంపించవచ్చని సంచాలకుల వారు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ మనకి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు పంపిస్తున్నారు. ఈ నెల 24న రాంభట్ల నరసింహ శర్మ గారి కాటన్ దొర గారి గురించి మంచి విశ్లేషణ చేశారు. ఆయన గోదావరి చేసిన కృషి చాలా పవిత్రమైంది, వారికి మా జోహార్లు, రాంభట్ల వారికి ధన్యవాదాలు అని. అలాగే 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమైన ధన్యోస్మి నాటకం చాలా బాగుంది, రచయితకు నిర్వాహకులకు పర్యవేక్షణ చేసిన వారికి పాత్రధారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అంటూ నల్లమిల్లి వెంకటరెడ్డి గారు మాచవరం రాయవరం నుంచి మనకి మెసేజ్ చేశారు. చాలా సంతోషం. అయితే మనకి ఎప్పట్లాగానే సత్యవాడ సోదరిమణులు లేఖ రాశారు. వారు చాలా ప్రిసిద్ధంగా పరిశీలించి రాస్తుంటారు కాబట్టి 12వ తేదీ ఆదివారం ప్రసారం అనేటువంటి 11 గంటలకు దివంగత మధుర గాయని ఎస్ జానకి గారి గురించి రాంభట్ల గారు ఎంతో చక్కగా వివరించారు. ఆమె జీవిత విశేషాలు, భావయుక్తమైనటువంటి మాధుర్యము, ఇలాంటి అంశంతో ఆయన చాలా చక్కగా అందించారు. ఆ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ రాంభట్ల వారిని అభినందిస్తూ పంపించారు. అదేవిధంగా జానకి గారు ఒక సన్నాయిని మింగేశారా అని ఆయన వర్ణించడం చూస్తుంటే చాలా గొప్పగా ఉంది అంటూ చాలా గొప్పగా విషయాల్ని చెప్పారు. ఎన్నెన్నో విషయాలు ప్రస్తావించారు. గుర్తు చేసినటువంటి దిగవంత జానకి గారికి, మహత్తరమైనటువంటి నివాళి అర్పించిన శర్మ గారికి, ఆకాశవాణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ చెప్తూనే మరొక లేఖ కూడా రాశారు సతివాడ సోదరిమణుడు. అది ఏంటంటే, లేఖావళి నిర్వాహకులకు సత్యవాడి సోదరిమణులు నమస్కారము. 16వ తేదీన మధ్యాహ్నం కాదు, అంటే ఒకటవ ట్రాన్స్మిషన్ కంటిన్యూషన్లో 11 గంటలకు ప్రసారం అయినటువంటి వ్యాఖ్యాన సహిత చిత్రగీతికలు శర్మ గారు అందించారు. తనదైన శైలిలో వాటిని అందించడం చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా రథయాత్రకు సంబంధించి రథాలు కదులుతున్నాయి, రథం యొక్క పరిస్థితి, దానికి సంబంధించినటువంటి పాటలు, రామాయణం గురించి ప్రస్తావించడం, ఇలాంటి చాలా చక్కటి విషయాలను రాంభట్ల వారు అందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందించిన రాంభట్ల వారికి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు, ఆకాశవాణికి కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సత్యవాడ సోదరి. మరొక లేఖ మనకి మునగపాక నుంచి అడారి నాగేశ్వరరావు గారు 21/7/2026 మంగళవారం ఉదయం ప్రసారం చేసిన చింతన కార్యక్రమంలో నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత గురించి విన్నాం. కానీ నోట్లో నాలుక మంచిదైతే సమాజంలో గౌరవం పెరుగుతుందని చక్కగా వివరించిన శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి ప్రచారం చేసిన మీకు ధన్యవాదాలు అని. అలాగే ఉదయ సమీరాల్లో సముద్రాల రాఘవాచార్య గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు చాలా నచ్చాయి. సముద్రాల వారి కలం నుంచి జాలువారిన చలనచిత్రాల్లోని సంభాషణలు రాంభట్ల నరసింహ శర్మ గారు తన గంభీర స్వరంతో వినిపించి ఆనందింపజేశారు అని. సో అందరికీ కూడా మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి గారికి, రాంభట్ల నరసింహ శర్మ గారికి, అలాగే వ్యాఖ్యాతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ వెనుదండ్ల గోపాలకృష్ణమూర్తి గారు గుంటూరు నుంచి మనకి ఇంకేమైనా ఉన్నాయంటే చూడు, ఎందుకంటే మనకు కూడా టైం అయిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా మనం ఎక్కువ మంది ఉదయ సమీరాల్లో ప్రోగ్రామ్ గురించి, నెక్స్ట్ ప్రసారం చేసిన ఉదయ సమీరాల గురించి మనకు మాట్లాడుతున్నారు. ఐశ్వర్య సంపద కథానిక చాలా బాగుంది, రచయిత భారతి గారు చాలా బాగా మలిచారు, భారతి గారికి ప్రసారం చేసిన ఆకాశవాణికి అభినందనలు. అదే ఉదయ సమీరాలు ప్రోగ్రాంలో నమ్మడానికి ఎంతో బాగుంది పాటలు, అండ్ పాటలు కూడా తను మనకి పంపించారు. సో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా సమయం కూడా మనకు అయిపోతుంది కాబట్టి శ్రోతలు ఇదే స్పందనతో, ఇదే యొక్క ఉత్సాహంతో మాకు ప్రతి వారం లేఖలు, వాట్సాప్, అదేవిధంగా మెయిల్ ద్వారా పంపిస్తారని మనం కోరుకుంటూ శ్రోతలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న రూప. మరి ఇంతటితో ఈనాటి లేఖావళి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఉదయ సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.